'ఫార్మా' 8 ఎపిసోడ్స్‌తో ఈచ్ ఎపిసోడ్ 20-30 మినిట్స్ రన్ టైమ్ మధ్యలో 'ప్రేమమ్ అండ్ బెంగుళూరు డేస్' ఫేమ్ నివిన్ పాలి గారు మెయిన్ లీడ్‌గా హాట్‌స్టార్‌లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఇక చాలా లేట్ అయినా కానీ అందరూ 'ఫార్మా' రివ్యూ అని అడిగారని ఇప్పటికి టైం లేకపోయినా మేనేజ్ చేసుకొని చూసిస్తున్నానండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానెల్‌లో మాక్సిమం రివ్యూస్ ఇస్తున్నామో లేదో చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా హెల్ప్ అవుతుందండి. ఇక సీరీస్‌ని చూసిన తర్వాత నాకైతే ఫస్ట్ 2 ఎపిసోడ్స్ ఇంకా స్టార్ట్ చేసిన విధానం చూసి ఇదేదో సరైన సీరీస్ మంచి ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ షేరింగ్ ఉంటుందేమో, థ్రిల్లింగ్ మొమెంట్స్ ఉంటాయేమో అని అనుకున్నా. కానీ తీరా చూస్తే ఏం లేదు. నచ్చలేదండి. అసలు 'ఫార్మా' అని టైటిల్ వినగానే ఏమనిపిస్తుంది చెప్పండి ఎవరికైనా? ఇదొక వెబ్ సీరీస్. బోలెడు టైమ్ స్పెండ్ చేసి డీటెయిలింగ్ అండ్ అన్‌నోన్ ఫ్యాక్ట్స్ చెప్పుకుంటూ వస్తారు ఒక్కో ఎపిసోడ్‌లో. మెడిసిన్స్ రిలేటెడ్ చూపిస్తారు. అట్‌లీస్ట్ మొత్తం ఎంగేజింగ్‌గా లేకపోయినా కొంచెమైనా బావుంటుందేమో ఇలా అనుకుంటాం కదా! నేను అలా అనుకునే స్టార్ట్ చేసి చూసా. కానీ ఇది ఎలా ఉంటుందంటే ఎవరైనా ధరలు ఎక్కువగా ఉంటే తగ్గించేలా మంచి చేద్దామని ముందుకొస్తే వాళ్ళని అటాక్ చేస్తారు కదా పెద్ద పెద్ద వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ 'శివాజీ' సినిమాలో రజనీకాంత్ గారు అతని సొంత డబ్బులతో కాలేజ్ అండ్ హాస్పిటల్స్ కట్టి మంచి చేద్దాం అనుకుంటే, సుమన్ గారు ఆపినట్టు. అలాగే సేమ్ ఇక్కడ ఈ సీరీస్ మధ్యలో అలాంటి ఒక సిట్యుయేషన్ అంతే. అది కూడా పెద్దగా ఏం లేదు. అసలు ఎఫెక్టివ్‌గానే లేదు. అసలు సీన్స్ ఇంపాక్ట్‌నే క్రియేట్ చేయలేదు. నిజానికి ఈ ఫార్మా వెబ్ సీరీస్ జనాలకి మెడికల్ క్రైమ్ కోసం హిడెన్ వరల్డ్‌ని ఇంకా మెడిసిన్స్ విషయంలో జరిగే స్కామ్‌ని చూపించడానికి ఒక మంచి ఆపర్చునిటీ అనే చెప్పాలి. కానీ అంత హై మూమెంట్స్ కానీ, సీక్రెట్స్ లాంటివి ఏం లేవండి. ఉన్నదొకటి సరిగ్గా హ్యాండిల్ చేయలేదు అంటే నెక్స్ట్ సీజన్ ఏమో వ్యాక్సిన్స్ మీద ప్రాజెక్ట్ వైజయంతి అంటూ అనౌన్స్ చేశారు. నివిన్ పాలి గారి లుక్ కూడా చాలా లావుగా ఉన్నారండి. ఇక స్టోరీ లైన్ అయితే మెడికల్ అండ్ ఫార్మా ఫీల్డ్‌లో వర్క్ చేసేవారు. మొత్తానికి 'ఆర్ఎక్స్ లైఫ్ హెల్త్ కేర్' అనే పెద్ద సంస్థలో చేరుతాడు హీరో. అప్పుడే అక్కడ జరుగుతున్న క్రైమ్స్ ఏంటని ఎలా తెలుసుకున్నాడు? ఆ నిజాలేంటి? ఏం నిజం తెలిసింది? చివరికి ఏమైంది? అన్నది స్టోరీ. మలయాళం నుండి సాంగ్స్‌ని తెలుగు డబ్‌లో మ్యూజిక్ పించేసి లిరిక్స్ తీసేశారు. హైదరాబాద్‌లో కూడా షూట్ చేశారు. సెవెంత్ ఎపిసోడ్‌లో నివిన్ పాలి గారు చార్మినార్ రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్ ఇలా చాలా చోట్ల షాట్స్ ఉన్నాయి అతనివి. మ్యూజిక్ కూడా ఉందో లేదో అన్నట్టు డైలాగ్స్ మాత్రమే వస్తున్నట్టుంది మాక్సిమం ఎపిసోడ్స్‌లో. సారీ మాక్సిమం ఎపిసోడ్స్‌లో కాదు. మాక్సిమం రన్ టైమ్‌లో. ఓపికుంటే ఎపిసోడ్ వైస్ రివ్యూ వినండి. లేదంటే ఇక్కడితో ఆపేయండి. ఎపిసోడ్ 1 30 మినిట్స్ ఉంటుంది. ఇంట్రెస్టింగ్‌గానే మొదలైంది. 2026లో మొదలై 2008 హైదరాబాద్‌కి మారుతుంది. హీరో నివిన్ పాలి గారు జాబ్ లైఫ్ బిగినింగ్‌గా ఎక్సైటెడ్‌గా ఎంట్రీ ఇవ్వడం, హాస్పిటల్‌లో ట్రై చేయడం, అలాగే జాతి అనే లో కాస్ట్‌కి మెడిసిన్ డ్రగ్‌ని తయారు చేసే ఒక బ్రాండ్ ఇవి కవర్ అయ్యాయి. బానే ఉంది. మధ్యలో ఒక ఆటో డ్రైవర్‌కి 7,000కి ఆల్టర్‌నేట్ జాతి మెడిసిన్ ఉన్నా కానీ, హై కాస్ట్ 2.5 లాక్ మెడిసిన్‌ని బిజినెస్ కోసం ఎలా కొనేలా చేయడం ఆ సీన్ చాలా బావుంది ఎపిసోడ్‌లో. ఎపిసోడ్ 2 డేస్ ఆఫ్ డిసిప్లిన్ 30 మినిట్స్ ఉంటుంది. 2018లో స్టార్ట్ అయ్యి ఇమ్మీడియేట్‌గా మళ్ళీ 2018కి వెళ్తుంది. ఒక చిన్న సెల్లర్ నుండి అతి పెద్ద సెల్లర్‌గా హీరో ఇందులో ఎలా మారుతారు అనేది ఉంటుంది. కానీ ప్యారలెల్‌గా చూస్తున్న 2008లో హీరోగా ఎందుకు అలా తయారయ్యారనే దానికి ఏం జరిగిందో తెలియాల్సి ఉంటుంది. ఈలోపు లాస్ట్‌లో ఒక డ్రగ్ వలన ఎంతమంది డయాబెటిక్ బారిన పడ్డారో దాన్ని రేస్ చేస్తూ ఎండ్ అయింది. పర్లేదు ఎపిసోడ్. ఎపిసోడ్ 3 ఆన్ ప్రొబేషన్ 23 మినిట్స్ ఉంటుంది. ఇక్కడ ఓన్లీ హీరోని ఎలా మానిప్యులేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడన్నది ఉంది. వెరీ నార్మల్. ఇక్కడి నుండే బోర్ కొట్టడం స్టార్ట్ అయింది నాకు. ఎపిసోడ్ 4 25 మినిట్స్ ఉంటుంది. డెలివరీ చేసే డాక్టర్ రోల్‌తో లెంగ్తీ సింగిల్ టేక్ సీన్‌తో స్టార్ట్ అవుతుంది. ఇంపాక్ట్ ఉంది ఈ సీన్‌లో. వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్స్ అని చెప్పొచ్చు ఈ సీరీస్ మొత్తానికి. ఆ తర్వాత అంతా సోదే. క్లైమాక్స్‌కి మళ్ళీ జాతిలో హీరో కలిసే కన్ఫర్మేషన్‌తో ఎండింగ్. ఎపిసోడ్ 5 18 మినిట్స్ ఉంటుంది. ఇక్కడ జాతి ఫార్మా యొక్క బలం అండ్ ఎవరెవరు కష్టపడుతున్నారు, దీని వెనక ఎంతమంది జనబలం ఉందనేది ఇదంతా చూపిస్తారు. ఇంకా లాస్ట్‌లో ఆ లేడీ డాక్టర్ గారిని అటాక్ చేసే సీన్ అంతే. పెద్దగా ఏం లేదు ఎపిసోడ్‌లో. ఎపిసోడ్ 6 20 మినిట్స్ ఉంటుంది. డాక్టర్ చనిపోతారు. ఎవరో టార్గెట్ చేసి అటాక్ చేశారు. సో, అసలు ఏం జరిగింది ఎగ్జాక్ట్‌గా అనేది తెలియాల్సింది. ఎపిసోడ్ 7 28 మినిట్స్ ఉంటుంది. ఇది మరీ సోది. డాక్టర్ చనిపోయినందుకు సంతాప్ సభ, తర్వాత ప్రీచింగ్ క్లాసెస్, తర్వాత మళ్ళీ అటాక్. ఎపిసోడ్ 8 25 మినిట్స్ ఉంటుంది. ఇక ఇక్కడ కోర్ట్ రూమ్ డ్రామా జాతీయ ఆర్గనైజేషన్‌కి ఎగైనెస్ట్‌గా ఉన్న ఆర్గనైజేషన్ మీద గెలిచేస్తారు. అయిపోతుంది. సో, ఫైనల్‌గా సీరీస్‌కి వర్డిక్ట్ ఏంటంటే స్టార్టింగ్‌లో ఉన్నంత రియలిస్టిక్‌గా సీరీస్ ముందుకెళ్తున్న కొద్దీ లేదండి. చాలా ఎక్కువ సీరీస్‌లో డెఫినిట్‌గా చూపించుండొచ్చు ఇదంతా కూడా. అంతా పైపైన పల్చగా తేల్చేయడం వల్ల మెయిన్‌గా ఎమోషనల్‌గా కూడా కనెక్ట్ అవ్వని విధంగా అసలు ఇంపాక్ట్‌నే లేని విధంగా వెళ్ళింది. చాలా లాగ్ సీన్స్‌తో వెళ్ళింది. ఇంకా చాలా డ్రామా గాని, హిడెన్ డీటెయిల్స్ గాని, బోలెడన్ని విషయాలు యాడ్ చేసుండొచ్చు. ఒక నలుగురు రైటర్స్‌ని కూర్చోబెట్టి ఫార్మా ఇండస్ట్రీ అని అన్నా లేదంటే ఒక షాప్‌లో ఫార్మా మెడిసిన్స్ అమ్మేవాడినైనా ఇక్కడ మీకెక్కడ లాభం వస్తుంది? ఎక్కడ నష్టం వస్తుంది? అసలు ఏం జరుగుతుందని అడిగినా సరే 4, 5 మంచి ఐడియాస్ ఇస్తారు. వాటితో కూడా తీసుండొచ్చు. సో, ఇది అంత కూడా ఇందులో నాకు కనిపించలేదు. 'ఎ గుడ్ ఎయిమ్ దట్ వాస్ నాట్ ఫుల్లీ యుటిలైజ్డ్' దీనికి రేటింగ్ వచ్చేసి బిట్వీన్ 2.25 నుండి 2.5 మధ్యలో ఇవ్వచ్చు. సో, మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.